ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయస్, దిస్ మహేశ్వర్. ఈస్టర్న్ రైల్వే పరిధిలోని లిలుహా వర్క్షాప్ హౌరా డివిజన్లలో 863 అప్రెంటిస్ కాళ్ళ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఒక పోస్ట్ విషయానికి వచ్చినట్టయితే యాక్ట్ అప్రెంటిస్ అనమాట. ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 7 చివరి తేదీ. మనం దీన్ని ఆఫ్లైన్ విధానంలో పోస్ట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. ఫుల్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క లిలుహా మరియు హౌరాలోని ట్రేడ్ విభాగాల వారి కాళ్ళు చూసుకున్నట్లయితే మనకు ఫిట్టర్ 361, మెషినిస్ట్ 32, టర్నర్ 11, వెల్డర్ G&E 111, పెయింటర్ జనరల్ 14, ఎలక్ట్రీషియన్ 15, వైర్మెన్ 24, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ 13, మెకానిక్ మోటార్ వెహికల్ 9, మెకానిక్ డీజిల్ 17, బ్లాక్ స్మిత్ 9, కార్పెంటర్ 9, లైన్మెన్ జనరల్ 9, ఎలక్ట్రీషియన్ 220, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 9. ఈ విధంగా మనకు పోస్టులు అనేవి ఖాళీగా ఉండడం జరిగింది. సో మొత్తంగా మనకు 1133 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 15 నుంచి 24 సంవత్సరాల లోపు ఉన్నవారు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. SC/ST క్యాండిడేట్స్కి 5 years అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBC క్యాండిడేట్స్కి 3 years అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ అయ్యి ఉండి అన్రిజర్వ్డ్ కేటగిరీ చెందిన వాళ్ళైతే వీరికి 10 years, SC/ST క్యాండిడేట్స్కి 15 years, OBC క్యాండిడేట్స్కి 13 years అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్గా ఇచ్చారు. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి 10వ తరగతి మరియు ITIలో 50% స్కోరింగ్ అనేది చేసి ఉండాలి తప్పకుండా సంబంధిత ట్రేడ్ విభాగంలో. మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్లో 50% స్కోర్ అనేది చేసి ఉండాలి. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏ క్రాస్డ్ పోస్టల్ ఆర్డర్ ఇన్ ఫేవర్ ఆఫ్ FA అండ్ CAO ఈస్టర్న్ రైల్వే కోల్కతా పేయబుల్ టు GPO కోల్కతా. అంటే సో ఆ యొక్క అడ్రస్కి మీరు 100 rupees అనేది పోస్టల్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క సర్టిఫికేట్స్ని ఆ యొక్క అడ్రస్కే పంపించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసినట్టు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క జాబ్ అనేది మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఇస్తారు. ఓకేనా? ఎవరికైతే మంచి స్కోరింగ్ అనేది ఈ యొక్క 10వ తరగతి మరియు ITIలో ఉంటుందో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. సో తప్పకుండా ఎవరైతే మంచి స్కోరింగ్ వచ్చిందో ఎవరికైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పోస్ట్కి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా, వీటిని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఆఫ్లైన్ విధానం పంపించాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ PDFలో మీకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీటిని జాగ్రత్తగా సంబంధిత సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్తో కలిపి అటాచ్ చేసి ఈ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ నింపి గెస్టెడ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించి సంబంధిత చిరునామాకి మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? SC/ST క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి, PH క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. OBC క్యాండిడేట్స్కి మాత్రం ఫీజు అనేది 100 rupeesగా ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ యొక్క డీటెయిల్స్ని ఫుల్గా నింపండి. ఇది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. అధికార వెబ్సైట్ తాలూకు లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అంతేకాకుండా ఈ యొక్క PDFని డౌన్ చేసుకొని మీకు కనిపిస్తున్న వాటిని ఫిల్ చేయండి. ఓకేనా? జాగ్రత్తగా ఫిల్ చేసి ఎవరికైతే ఈ యొక్క పోస్ట్ కావాలనుకున్నారో వారు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనేది. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎందుకంటే 10వ తరగతి మరి ITI కాబట్టి దీనికి అర్హత. సో తప్పకుండా ఈ యొక్క వీడియోని షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.